అందరికీ నమస్కారము. మనం ఇంతకుముందు దొంగతనము, బలత్కారము, దోపిడీ మరియు బందిపోటు గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు వీటి మధ్యన గల వ్యత్యాసములు ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యము. ద డిఫరెన్సెస్ బిట్వీన్ థెఫ్ట్, ఎక్స్టార్షన్, రాబరీ అండ్ డెకాయిటీ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేర్ బై యూ కెన్ కమ్ టు నో ది క్లారిటీ అబౌట్ ది అఫెన్సెస్. వాట్ ఈస్ థెఫ్ట్, వాట్ ఈస్ రాబరీ, వాట్ ఈస్ డెకాయిటీ, వాట్ ఈస్ ఎక్స్టార్షన్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది అన్నమాట. మనకు వ్యత్యాసంలోకి వచ్చేటకల్లా సమ్మతి, కన్సెంట్ విషయంలో దొంగతనంలో బాధితుని యొక్క కన్సెంట్ అనేది ఉండదు. కేవలము ఈ యొక్క స్నాచింగ్ పద్ధతిలో దొంగతనం జరిగినప్పుడు మాత్రం ఇన్వాలంటరీ కన్సెంట్ అనేది కనబడకుండా ఉంటుంది అనమాట. తర్వాత బలత్గ్రహణంలో తప్పకుండా బాధితుని యొక్క కన్సెంట్ ఉంటుంది, కానీ ఆ కన్సెంట్ స్వచ్ఛందమైన కన్సెంట్ కాదు. తర్వాత దోపిడీ యందు రెండు రకాలుగా ఉంటాయి. ఎక్స్టార్షన్ ఫామ్లో, థెఫ్ట్ ఫామ్లో కనుక దొంగతనం ఫామ్లో అయితే సమ్మతి అనేది ఉండదు. అదే ఎక్స్టార్షన్ ఫామ్లో అయితే తప్పకుండా స్వచ్ఛందమైన సమ్మతి అనేది ఉండదు. బందిపోట్లో సమ్మతి అనేది ఉండదు అనమాట. తర్వాత ఆస్పెక్ట్ భయము. భయం అనే విషయానికి వచ్చేకల్లా దొంగతనంలో భయం అనేది ఉండదు, కానీ అదే దొంగతనం స్నాచింగ్ పద్ధతిలో చేసినప్పుడు ఖచ్చితంగా ఆ క్షణము ఎప్పుడైతే వస్తువును గుంజుతున్నాడో, మెడలకెళ్ళు లేదా చేతికెళ్ళి బ్యాగ్ గుంజుతున్నాడో అప్పుడు తెలియకుండానే భయం అనేది ఉంటుంది కొద్దిగా. బలత్గ్రహంలో భయం కంపల్సరీ ఉంటుంది. తర్వాత దోపిడీ ఎందుకు కూడా, ఎందుకంటే వాయిలెన్స్ ఆర్ అటెంప్ట్ వాయిలెన్స్ అనేది రెండిట్లో ఉంటుంది. ఎక్స్టార్షన్ ఫామ్లో కానీ థెఫ్ట్ ఫామ్లో కనుక భయం అనేది ఉంటుంది. తర్వాత బందిపోట్లో కూడా భయం అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం బల ప్రయోగానికి వచ్చేటకల్లా ఫోర్స్ అనే వచ్చేటకల్లా దొంగతనంలో ఫోర్స్ అనేది ఉండదు. ఓన్లీ స్నాచింగ్లో ఆ వస్తువును తీసుకోవడానికే ఫోర్స్ ఉంటుంది, అంతేగాని ఆ వ్యక్తి మీద బల ప్రయోగం అనేది ఉండదు. కానీ బలత్గ్రహణంలో కూడా ఫోర్స్ అనేది ఉండదు, కానీ భయం అనేది ఉంటుంది, అంతేగాని బల ప్రయోగం అనేది ఉండదు. కొన్ని సందర్భాల్లో ఉంటుంది, అంతేగాని మామూలుగా బలత్గ్రహంలో ఫోర్స్ అనేది ఉండదు. తర్వాత దోపిడీ విషయానికి వచ్చేటాకల్లా దొంగతనం ఫామ్లో అయితే బలప్రయోగం అనేది ఉండదు. తర్వాత ఎక్స్టార్షన్ ఫామ్లో తప్పకుండా బలప్రయోగం అనేది ఉంటుంది. నిజంగా చెప్పాలంటే దోపిడీలో థెఫ్ట్ ఫామ్లో కానీ ఎక్స్టార్షన్లో కానీ తప్పకుండా కనబడకుండా మనిషి అవతల వ్యక్తికి భయం అనేది ఉంటుంది, కానీ బలప్రయోగం అనేది దొంగతనం ఫామ్లో ఉండదు అనమాట. కానీ కొన్నిసార్లు ఉన్నట్లు కనబడుతుంది. అదే బందిపోట్లో కూడా సేమ్, సాధ్యమైనంత వరకు బలప్రయోగం అనేది దీంట్లో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దొంగతనం ఫామ్లో ఉన్నప్పుడు బలప్రయోగం ఉండకపోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఆస్తి విషయంలో వచ్చేదాకల్లా దొంగతనానికి ఎప్పుడు చరాస్తి మాత్రమే, మూవబుల్ ప్రాపర్టీ మాత్రమే సబ్జెక్ట్ ఆఫ్ థెఫ్ట్. కానీ బలత్గ్రహణంలో మూవబుల్ యాజ్ వెల్ యాజ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బోత్ ఆర్ సబ్జెక్ట్స్. తర్వాత దోపిడీ ఎందు స్థిర లేక చరాస్తి అనమాట. సో దొంగతనంలో కేవలం చరాస్తి మాత్రమే ఉంటుంది ఈ దోపిడీలో. తర్వాత ఈ దోపిడీలో ఎక్స్టార్షన్ ఉన్నప్పుడు స్థిర చరాస్తి ఉంటుంది అనమాట. తర్వాత బందిపోటులో కూడా స్థిరాస్తి ఉంటుంది, తర్వాత చరాస్తి కూడా ఉంటుంది. ఎప్పుడు ఎక్స్టార్షన్ ఫామ్లో ఉన్నప్పుడు బందిపోటు జరిగితే దాంట్లో స్థిరాస్తి కూడా ఉంటుంది. మామూలుగా అయితే చరాస్తిలో ఉంటాయి. ఎందుకంటే బందిపోటు దొంగతనంలో ఈ యొక్క స్థిరాస్తి తీసుకున్నప్పుడు కాగితాలు రాపించుకుంటారు కనుక వాళ్ళు ఎవరనేది తెలుస్తుంది నేరస్తులు కనుక సాధ్యమైనంత వరకు ఉండవు. కానీ ప్రస్తుత సమాజంలో తెలిసిన పోయి ఒక 10 మంది పోయి కొట్టి కాగితాలు రాపించుకుంటున్నారు కనుక అప్పుడు తప్పకుండా బందిపోటు, స్థిరాస్తి రెండు ఉంటాయి అన్నమాట. వ్యక్తుల సంఖ్యకు వచ్చేటాకల్లా దొంగతనంలో ఒక్కరు చాలు, తర్వాత బలత్గ్రహంలో ఒక్కరున్నా చాలు మినిమం. తర్వాత దోపిడీ ఎందు కూడా మినిమం ఒక్కరుంటే చాలు. కానీ ఒకరికంటే ఎక్కువ ఉండి దోపిడీ చేస్తే ఎంత, 5 కంటే ఎక్కువ చేస్తే అది మన ఆటోమేటిక్గా డెకాయిట్ అవుతుంది, బందిపోటు అవుతుంది. అంటే దాంట్లో మినిమం 5 ఉంటారు కంజైంట్లీ, అంటే ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ యొక్క బందిపోటుతనం చేస్తారు కనుక దాంట్లో 5 మంది కంపల్సరీ ఉండాల. తర్వాత శిక్షలు చూస్తే దొంగతనానికి 303 క్లాస్ 2 ఆఫ్ ది భారతీయ న్యాయ సంహిత ఐపీసీలో అది 379. తర్వాత హౌస్ థెఫ్ట్ అంటే థెఫ్ట్ ఆఫ్ వెహికల్స్ అన్నీ దానిలో 5-6 రకాలు ఉన్నాయి. ఇవన్నీ 305లో ఉన్నాయి బిఎన్ఎస్లో. అదేవిధంగా ఏబిసిడి అని ఉన్నాయి. తర్వాత దీంట్లో మనకు ఐపీసీకి వచ్చేటకాల ఓన్లీ 380 అనమాట. తర్వాత థెఫ్ట్ బై ఏ క్లర్క్ ఆర్ సర్వెంట్ దానికి మనకు 306 బిఎన్ఎస్లో ఉంది. తర్వాత ఐపీసీలో అయితే మనకు 381లో ఉందన్నమాట. మనకి ఎక్స్టార్షన్కి వచ్చేటకల్లా 384 ఐపీసీ ఉంది, 308 క్లాస్ 2 ఏమో భారతీయ న్యాయ సంహితలో ఉంది.
తర్వాత 386 అంటే ఎక్స్టార్షన్ అనేది చంపుతామని బెదిరించి ఎక్స్టార్షన్ చేస్తే 308(5) బిఎన్ఎస్, ఐపీసీలో 386 ఉంది. తర్వాత ఎక్స్టార్షన్ బై థ్రెట్ ఆఫ్ అక్యుజేషన్ ఇలాంటి కేసులు దానికి శిక్ష డెత్ కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ 10 ఏళ్ళు కానీ ఉన్నదానికి దానికి 308 క్లాస్ 7. అదే మనం ఐపీసీకి వచ్చేటాకల్లా 388 ఐపీసీ. అలాగే ప్రిపరేషన్ ఫర్ కమిటింగ్ డెకాయిటీ ఉంటే మనం సెక్షన్ 310 క్లాస్ 4 బిఎన్ఎస్లో ఉంటుంది. ఐపీసీలో అయితే 399 ఐపీసీ. ఇవి మనకు ముఖ్యమైన భారతీయ న్యాయ సంహితలో చెప్పబడింది.